రాజకీయాల్లో ముందు అడుగు పెట్టేటప్పుడు నేర్చుకుంటాం అన్నటువంటిది ఆరంభమై ఒక స్టేజ్కి వెళ్ళాక మేము అతీతులం అన్నటువంటి ఒక అహంభావ ధోరణి వస్తే ఎలాంటి ప్రమాదమో రాజాసింగ్ని చూసి నేర్చుకోవాలి. హిందుత్వాకి రాజాసింగ్ బ్రాండ్ అంబాసిడర్ కాదు. రాజాసింగ్ అనేటటువంటి వ్యక్తి హిందుత్వ వల్ల లబ్ధి పొందాడు, కానీ హిందుత్వం రాజాసింగ్ వల్ల లబ్ధి పొందలేదు. హిందుత్వం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ ఎజెండాగా ఉంటే ఆ ఎజెండాలో వన్ ఆఫ్ ద కార్యకర్త, వన్ ఆఫ్ ద లీడర్, గుడ్ లీడర్, నెగిటివ్గా మాట్లాడలేదు. బట్ నేను లేనిదే ఏమీ లేదు, ఇంతకుముందు ఒక్కడే గెలిచాడు. మరి ఆ తర్వాత మొన్న 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారే, 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారే. భారతీయ జనతా పార్టీ తరఫునే గెలిచింది, రాజాసింగ్ లేకుండానే గెలిచారుగా. మనం ఎవ్వరూ లేనప్పుడు గెలిచాం కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో రఘునందన్ రావు గెలిచాడుగా, ఈటెల రాజేంద్ర గెలిచాడు కదా, అప్పుడు కూడా ఎమ్మెల్సీ కూడా గెలిచారు కదా అప్పుడు. కాబట్టి బీజేపీ చిన్న చెట్టు నుండి వృక్షంగా మారుతోంది. ప్లస్ కొన్ని లోపాలు ఉంటాయి, అవి ఇంటర్నల్గా సర్దు చేసుకోవాల్సినటువంటి అంశం. రామచంద్రరావుకి మించినటువంటి సీనియర్ నాయకుడు ఎవరున్నారు పార్టీలో? రామచంద్రరావు మీదన అసంతృప్తి. ఎవరు కావాలి ఆయనకి? పోనీ ఇదిగో నేను కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డి సీనియర్, అతను నచ్చడు ఆయనకి. బండి సంజయ్ నచ్చడు, లేకపోతే కనుక ఈటెల రాజేంద్ర కొత్త అంటాడు. మరి ఎవరు కావాలి ఆయనకి? ఏదో ఉంటుంది మనసులో, ఆయనే కావాలని కోరుకుంటే అందరినీ కలుపుకుపోవాలి. ఈయన వచ్చాడంటే ఏ పార్టీలో ఇంకెవ్వరినీ కలుపుకుపోడు. ఇప్పటికే ఆ దరిద్రం ఉంది, ఒకళ్ళిద్దరు గ్రూపులు పెట్టుకుంటున్నారు అన్నటువంటి. ఈయన వస్తే మొత్తం అందరూ పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి, లేదా అందరూ వాళ్ళ పనాలు చేసుకుంటారు. ఈయన వదిలి ఈయనతో తలనొప్పది కోఆర్డినేట్ చేసుకోవడం ఏమాత్రం చేతకాని మనిషి. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశాను, ఎమ్మెల్యేకి మీరే లెటర్ రాసుకోండి స్పీకర్కి. ఎందుకు? నువ్వే రాజీనామా చేసి శుభ్రంగా ఎన్నికలకు వెళ్ళు. బీజేపీ కార్డు లేకుండా గెలిచి ఇండిపెండెంట్గా ఆ తర్వాత ఏ శివసేన ఉద్ధవ్ థాకరే వర్గమో లేకపోతే ఇంకోటోతో మనదంటూ ముద్రేసుకుని సెట్ అయితే బెటర్ కదా.